मोदी अमित शाह प्रधान बीजेपी देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ। విద్యార్థులకు వెంటనే విద్యార్థులకు వెంటనే బీజేపీ నిరంకుశ బీజేపీ మోదీ అమిత్ షా ప్రధాన్ వెంటనే మోదీ అమిత్ షా ప్రధాన్ వెంటనే మోదీ అమిత్ షా వెంటనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ నిరంకుశ బీజేపీ వైఖరి, నిరంకుశ బీజేపీ వైఖరి, మోదీ అమిత్ షా ప్రధాన్ వెంటనే, మోదీ అమిత్ షా ప్రధాన్ వెంటనే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ దేశ్ को बचाओ, కాంగ్రెస్ పార్టీ అది లైవ్ వెళ్ళిపోతుంది। నిన్న సాయంత్రానికే వెళ్ళిపోయింది నాకు తెలుసు। ఆందోళన శాంతియుతంగా ఆందోళన శాంతి మీరు మా మీద మేము ఫోర్సేబుల్ గా లేపకుండా ఫోర్సేబుల్ గా లేకండి, టెంటులు వీకద్దు, శాంతియుతంగా ఆందోళన చేసినప్పుడు ఎందుకు ఇది వేరే మీ జులుమేంది? శాంతియుతంగా ఆందోళన చేస్తే జులుమేంది? అరే మీరు వేరే ఒక్క నిమిషము, మీరు ఒక్క నిమిషం, ఇంత శాంతియుతంగా ఆందోళన దుష్టకరమైన సంఘటన ఈరోజు భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్ పేపర్ లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైన పరిస్థితులలో, వారి భవిష్యత్తు అంధకారంలో ఉన్న పరిస్థితులలో ఈ భారతదేశ నడి వీధుల్లో యువత అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్ లీక్ అయిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నైతిక బాధ్యత అనేది ముఖ్యం। ఈ రోజు ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను కాపాడాలని యువత అంతా రోడ్డుపైకి వచ్చిన సందర్భంలో విచక్షణ రహితంగా నిన్న ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో ప్రయోగం చేసి మరి అనేక వేలాది మంది విద్యార్థులు గాయాల పాలై, కొంతమంది విద్యార్థులు ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలియకుండా పోయిన పరిస్థితి ఉంది। ఈ రోజు విద్యార్థుల హక్కులు కాపాడాలని మరోపక్క మన పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వారితో పాటు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి మోదీ ఇంటికి వద్దకు వెళ్లి నిరసన తెలపాలని ప్రయత్నం చేసినప్పుడు విచక్షణ రహితంగా పార్లమెంట్ సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది। ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత విద్యార్థి లోకమంతా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు। అసలు భారతదేశం ఎటువైపు వెళ్తా ఉన్నది? నిరంకుశ మోదీ అమిత్ షా నాయకత్వంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ప్రజల హక్కులు పూర్తిగా హరించుకుపోతున్నాయి। ఈ రోజు ప్రజల హక్కులు కాపాడాలని మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క హక్కులు కాపాడాలని ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా రోడ్లపైకి ఎక్కింది। బీజేపీ విధానాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? మొన్నటి వరకు రామ్ మందిర్ పేరుతో మరి విరాళాలు సేకరించింది। ఓ పక్క దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న భారతీయ జనతా పార్టీ రామ్ మందిర్ యొక్క విరాళాలను కూడా మరి దోసుకున్న పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకత్వంలో। మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। మొన్న నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పియాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆ పార్టీ ఆందోళన చేయడం జరిగింది। అక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది। అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ విద్య ప్రతి ఒక్క దాంట్లో కూడా పేద విద్యార్థులు
మరి ఉన్నత స్థానంకి వెళ్ళాలని ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాని సిగ్గు చేయటాన్ని నేను చెప్తా ఉన్నాను. మరి ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థి లోకము పక్క మా కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేసుకుంటా ఉంటే మరి గౌరవ శాసనసభ్యులు ఆయన భాష ఆయన విధానం ఈ రోజు మొత్తం అంతా సిగ్గుపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా స్కూటీలు దొంగతనం చేయమంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడలో చైన్లను దొంగతనం చేయమంటా ఉన్నాడు. అసలు దురదృష్టకరం. ఒక శాసనసభ్యుడు, గౌరవ శాసనసభ్యుడు, ప్రజలందరి హక్కులు కాపాడవలసిన శాసనసభ్యుడు యువతకు విద్యార్థి లోకానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుండో ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరోపక్క ఆయన ఇల్లు చుట్టూతో వందలాది మంది పోలీసులు రక్షణగా ఉన్నారు. మొన్న వందలాది మంది పోలీసులు రక్షణ ఉన్నా కూడా ప్రైవేట్ సైన్యాన్ని, రౌడీలను కట్టెలతో, చేతులు కారం పొడితో మరి కాపలాగాస్తా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాక్షస పాలన, రౌడీ పాలన తేవాలనుకుంటుండు గౌరవ శాసనసభ్యుడు. దయచేసి మీ విధానాలు మార్చుకోండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ నీట్ విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలా, బాధ్యులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలా, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కానీ ఈ డిమాండ్కు ఈ నిరంకుశ బీజేపీ పార్టీ తలొగ్గుతుందో ఒగ్గదో కానీ దేశవ్యాప్తంగా ఉన్న యువకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, అమిత్ షా అందరూ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు 3 సంవత్సరాల క్రితం ఇదే మోదీ, అమిత్ షా నాయకత్వంలో రైతాంగ హక్కులను హరిస్తూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తేవడం జరిగింది. దాదాపు ఏడాది కాలం పాటు రైతాంగం అంతా ఢిల్లీ నడివీధుల్లో నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని మరి ఆమరణ నిరాదీక్షతో అనేక నిరసన కార్యక్రమాలతో మరి ప్రభుత్వం మెడలు వంచి సాక్షాత్తు భారతదేశంలో ప్రధాని రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. ఈ రోజు కూడా అదే విధంగా విద్యార్థి లోకం యొక్క హక్కులను హరించిన, విద్యార్థి లోకం యొక్క భవిష్యత్తును నాశనం చేసిన భారతీయ జనతా పార్టీ తక్షణమే విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలా. నీట్ పేపర్ లీకేజ్ అయిన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలా. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా. దానికి నిరసనగా మీ మెడలు వంచడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు మా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మా నిరసన ఈ రోజుతో మిగిలదు. భారతీయ జనతా పార్టీ మెడలు వంచి మా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థుల హక్కులు కాపాడేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. దీనికి నిరసనగా ఇక్కడ మరి నిరసన దీక్ష చేపట్టినాం. ఈ రోజు పోలీసు యంత్రాంగానికి మేము విన్నవిస్తున్నాం. దయచేసి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చేసే నిరసన కార్యక్రమాలను అడ్డుకోవద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం మేము చేస్తా ఉంటే అధికారులు పోయి టెంట్లు తొలగిస్తా ఉన్నారు. నిన్ననేమో శాసనసభ్యుడు కట్టెలు పట్టుకొని రౌడీజం చేసి రాక్షస పాలన చేస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు దురదృష్టకరం. ఇది లోకానికి, విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, వారితో పాటు పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి ప్రధాని మోదీ నివాసానికి శాంతియుతంగా వెళ్ళినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీ గారిని మరి విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరసన ఎందుకు అడ్డుకుంటారు? నిరసన అడ్డుకునే అధికారం మీకు లేదు. శాంతియుతంగా చేస్తా ఉన్నాం. మేము ఎటువంటి హరాస్మెంట్ చేస్తలేదు. ఎటువంటి హరాస్మెంట్ ల్యాండ్ ఆర్డర్ ఉల్లంఘిస్తే
ఏ ఉద్దేశంతో పట్టుకపోతున్నారు మరి పోలీసులు?